ఇప్పుడు రాసిచ్చింది నా ప్రియమైనటువంటి వాళ్ళరా చించివేయబడితే, కొట్టివేయబడితే ఇక ఆ విషయమైనటువంటి దిగులు కానీ బాధ కానీ ఉండదు. రాసిచ్చాం పత్రం అయితే, వాళ్ళైతే డబ్బులు అడగట్లేదు, కానీ హృదయంలో బాధపడ్డా. ఎప్పుడు బద్ది? ఏదైతే దానికి ఒక పత్రిక రాసి ఉందో, దానికి ఒక నోటు రాసి ఉందో, దానికి ఒక పరిస్థితి విలువలను కలిగించే దానిని రాసిందో, అది ఎప్పుడైతే చించి కొట్టివేయబడుతుందో అప్పుడే ఆ విషయంలో ఉన్న బాధ తొలగిపోతుంది. ఇక్కడ నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నటువంటి విషయం ఏమిటంటే, దేవుడు నీ బాధను ఏం చేస్తాడు? కొట్టివేస్తానంటున్నాడు. అంటే ఆయన ఒక మనుష్యుని బాధను ఎలా కొట్టివేస్తాడు? కొట్టివేయడానికి ఏం కావాలి బాధ కొట్టివేయబడటానికి అంటే? నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇశ్రాయేలీయుల బాధ